జనాలు మనల్ని తక్కువ అంచనేసి చూడొద్దు అనుకుంటే వీడియో చూసి మీరు అలానే వెళ్ళిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ బూస్టింగ్ నాకు ఇవ్వండి, ఇంకా బలం ఉంటుంది నాకు. ఒకటి, మనపైన మనకు ఎక్కువ నమ్మకం ఉండాలి. మనపైన మనకు నమ్మకం లేకపోయింది అనుకో వేస్ట్. రెండు, ఒక మాట మనం ఇచ్చినామంటే దాన్ని మనము నిలబెట్టుకోవాలి. ఆ మాట నిలబెట్టుకుంటేనే మన పైన రెస్పెక్ట్ ఉంటుంది. మూడు, మనం అనుకున్న పనిని ఒక సమయానికి కంప్లీట్ చేయాలి. ఎవరికైనా ఏదైనా పని చేస్తామని చెప్పాను అనుకో, ఆ సమయానికి ఆ పనిని మనం కంప్లీట్ చేయాలి. నాలుగు, మనం అవసరం ఉన్నప్పుడే మాట్లాడాలి. అవసరం లేనిది లొడలోడ వాగినమనుకో మనకి ఎవడు రెస్పెక్ట్ ఇవ్వడు, మన మాటలను ఎవడు వినడు చెప్తే కూడా. ఐదు, మనం ఏదో ఒక పనిని చాలా శ్రద్ధగా నేర్చుకోవాలి. అది కంప్లీట్ అయ్యి ఉండాలంటే ఒక 10 టాలెంట్లు ఉన్నదానికంటే ఒక టాలెంట్ మనకు పర్ఫెక్ట్ అయిన తర్వాత మనం వేరే పని నేర్చుకోవాలన్నమాట. ఆడ ఇంత ఇడితే నేర్చుకున్నాం అనుకో అది వేస్ట్. ఆరు, మనం కష్టపడడానికి ఎప్పుడు వెనకాడద్దు. ఏదన్నా మనం పని చేయడం స్టార్ట్ చేసామా అది కంప్లీట్ అయ్యేంత వరకు మనం రెస్ట్ తీసుకోవద్దు, ఆ పనిని మనం కంప్లీట్ చేయాలి. ఏడు, మనకంటే ఒక గోలు ఒక టార్గెట్ ఉండాలి. ఆ టార్గెట్ ఆ గోల్ కోసమే మనం పని చేస్తూ ఉండాలి, అది రీచ్ అయ్యేంత వరకు. 8, మన పైన మనకి ఎంత రెస్పెక్ట్ ఉంటుందో ఎదుటి వాడిని కూడా అంతే రెస్పెక్ట్గా చూడాలి. ఆ రెస్పెక్ట్ మనకి ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు మనం తక్కంచున చూసినోడు రేపు పొద్దున వాడు ఒక పొజిషన్లో ఉంటాడు. 9, మనం ఒకని పైన ఎప్పుడు అబద్ధాలు పలకొద్దు. నిజం అంటే నిజం, అబద్ధం అంటే అబద్ధం అంతే. కానీ ఒకని పైన అబద్ధాలు పలికామా మన పైన రెస్పెక్ట్ ఉండదు. 10, మన యొక్క కోపాన్ని మనం చాలా కంట్రోలింగ్ చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ మన యొక్క కోపాన్ని చూపెట్టద్దు. చిన్న చిన్న వాటికి మనం కోపపడద్దు. మనము కూడా కోపపడ్డామనుకో అది చాలా పెద్దదై ఉండాలి. అలాంటి టైంలో మనం కోపపడితేనే మన యొక్క కోపానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. 11, మనమందరితో ఎక్కువ శాతం నవ్వుతూ ఉండద్దు, అట్లానే సీరియస్ ఉండద్దు. ఎక్కువ సీరియస్ ఉన్నామా మన దగ్గరికి ఎవడు రాడు, ఎక్కువ నవ్వుతున్నామా మనల్ని ఎవడు పట్టించుకోడు. కాబట్టి ఎంత మట్టుకు ఉండాలో అంత మట్టుకే మనం ఉండాలి. 12, ఎన్ని విమర్శలు వచ్చినా మనకి అసలు మనం వాటిని పట్టించుకోకుండా మనం ముందుకు పోతూనే ఉండాలి. 13, మన సొంత కాళ్ళ మీద మనం నిలబడేంత వరకు మనం మన యొక్క జర్నీని స్టార్ట్ చేస్తూనే ఉండాలి, వెనక్కు తిరిగి చూసుకోవద్దు. 14, మనం ఎంత ఎదిగినా ఒదిగినట్లే ఉండాలి. ఎందుకంటే డబ్బు లేనప్పుడు మంచి రెస్పెక్ట్ అందరికి ఇచ్చుకుంటూ డబ్బు వచ్చిన తర్వాత అందరినీ హీనంగా అవహేళన చేస్తున్నాం అనుకో దానివల్ల కూడా మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది. 15, లాస్ట్గా చెప్తున్నాను, మనం ఏదైనా చేసేది కానీ చెప్పేది కానీ మాటల్లో కాదు మన యొక్క చేతల్లో ఉండాలి. ఆ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఈ యొక్క పాయింట్లు మీరు పాటించండి. తప్పకుండా మన పైన రెస్పెక్ట్ ఎలా రాదో చూడండి. జనాలు మనల్ని తక్కువ చేసి చూడొద్దు అనుకుంటే మన విలువ ఏంటో మనమే ముందుగా తెలుసుకోవాలి. ఎప్పుడో ఎవడో గుర్తిస్తాడని ఎప్పుడు అనుకోవద్దు. నీ పని నువ్వు నిజాయితీగా చేసుకుంటా వెళ్ళు, ఏదో ఒక రోజు అదే నీకు సక్సెస్ ఇస్తుంది. సీరియస్గా ఉండు కానీ అందరు లైట్ తీసుకునేంత వరకు ఉండవు. ఎప్పుడైనా ఎక్కడైనా ఆ యొక్క పరిస్థితికి తగ్గట్టుగా మనం అక్కడ ఉండాలి. మన మాటలు మాట్లాడడం కంటే మన యొక్క పని ఎక్కువగా మాట్లాడాలి. ఎందుకంటే నిన్ను తక్కువ అంచనా వేసి చూసిన వాళ్ళే నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు.